సో ఈరోజు రీకా వ్యాలీ ప్రారంభోత్సవ వేడుకకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఇది హైదరాబాద్ టు బెంగళూరు హైవే పై ఉంది అనే మాట విన్నాను, కానీ ఇక్కడ ఈరోజు దగ్గరుండి చూస్తుండడం నిజంగానే చాలా హైవేకి చాలా దగ్గరలో. అండ్ మన హైదరాబాద్కి కూడా ఓఆర్ఆర్ మీద నుంచి ఇట్ వాజ్ జస్ట్ ఫ్యూ మినిట్స్. మనకి ఎయిర్పోర్ట్ దగ్గరగానే ఉంది, గచ్చిబౌలి దగ్గరగానే ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ సరౌండింగ్ ఈజ్ నియర్ బై. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ వెరీ గుడ్ డీల్. ప్రతి ఒక్కరూ ల్యాండ్ పైనో లేదా గోల్డ్ పైనో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటారు. సో ఇది అద్భుతంగా అనిపించింది నాకు. అండ్ ముఖ్యంగా వీళ్ళ ఆఫర్స్ అన్నీ విన్న తర్వాత అండ్ రీకా వ్యాలీ వాళ్ళు ఎలా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు, దీన్ని ఒక కమ్యూనిటీగా ఎంత అద్భుతంగా బిల్డ్ చేయాలనుకుంటున్నారు అనే వీళ్ళ ఐడియాలజీ నాకు చాలా నచ్చింది. ఫస్ట్లీ అర్ఫత్ గారికి కంగ్రాచులేషన్స్. ఇంతటి అద్భుతమైన వెంచర్ని ఈరోజు లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే లక్కీ డ్రా ఒకటి ఉంది, 10 లక్షలు విలువ చేసే కారు కూడా ఇస్తున్నారు. సో ఈరోజు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒక స్పెషల్ రేట్ కూడా ఉంది. మరి ఏమాత్రం ఆలోచించకుండా ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ దీనిపై మీరు చాలా ఆలోచించి ఇక్కడ వరకు రావడం జరిగింది. అంతే ఆలోచనతో అంతే నమ్మకంతో రీకా వ్యాలీపై ఇన్వెస్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకనంటే రాబోతున్న కొన్ని రోజుల్లో ఈ రీకా వ్యాలీ ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో, మీకు మీ ఫ్యామిలీస్కి ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఉండడానికి ఈ కమ్యూనిటీ అనేది మీకే తెలుస్తుంది ముందు. సో తీసుకోబోతున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ. అండ్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకి అసలు ఆలోచన వద్దు, వచ్చేసేయండి, హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు రీకా వ్యాలీ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసేసిన ఫ్రెండ్స్కి మరియు వినియోగదారులకు శుభాకాంక్షలు. మా కోరికను మన్నించి గౌరవించి మా కోసం విచ్చేసిన మా రవివర్మ సార్కి, తర్వాత శ్రీముఖి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ బాలనగర్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఈ గ్రామానికి డెవలప్ చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. అందులో మా యొక్క కృషి కూడా కొంతవరకు ఉన్నది. దీని కొరకు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి సరైన సదుపాయాలు కలిగి ఉన్న వెంచర్ని మనము స్థాపించడానికి, తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి మా యొక్క స్టాఫ్ కానీ, తర్వాత ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళు కానీ మనకు చాలా సహకారం చేస్తున్నారు. ఇక్కడ లోకల్ ఏరియాలో మనకు శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు దీనికి ప్రతి ఒక్క అప్రూవల్ ఉంది గవర్నమెంట్తో కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో కానీ. తర్వాత బ్యాంక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంతోపాటు మనం డెవలప్మెంట్, మీరు ఎవరైనా ఒక్కసారి మా వెంచర్ చుట్టూ తిరిగి చూడవచ్చు. ఈ వెంచర్కి గల ప్రాముఖ్యత ఏంటంటే ఈ వెంచర్కి 4 సైడ్స్ రోడ్ ఉందండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మీరు ఎట్నుంచైనా వెళ్ళొచ్చు, ఎట్నుంచైనా రావచ్చు. దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటంటే అండి, దీంట్లో 100 years వరకు గ్యారంటీ. అట్లా అంటారా, మీరు ఒక్కసారి చూడవచ్చు అండి. దీనికి మనము జనరల్గా 6 ఇంచులు మట్టి పైపులు వేస్తారు, మనం దీనికి 1 feet పైప్స్ వేస్తున్నామండి. అవి కూడా ఆర్సీసీ పైప్, ఐఎస్ఐ స్టాండర్డ్ పైప్స్ వేస్తున్నాం. దాంతోపాటు బ్యూటిఫుల్ కర్బింగ్ స్టోన్స్, మంచి క్వాలిటీ శ్రేష్టమైనటువంటి అవి వేస్తున్నాము. తర్వాత రోడ్ కానీ జనరల్గా అండి, రోడ్లో ఒక 25 mm 30 mm మీకు కూడా తెలియాలి. ప్లాట్ కొనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఏదో మనము వెంచర్ వచ్చింది, రాళ్ళు పాతేశారు, అమ్మేశారని కాకుండా ప్రతి ఒక్క డెవలప్మెంట్ని మీరు పరిగణించాలండి. మనకు రోడ్ ఎంత థిక్నెస్ చేస్తున్నారు, కర్వింగ్ స్టోన్ ఏం వాడుతున్నారు, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా చేస్తున్నారు, మ్యాన్ హోల్స్ ఎట్ట కడుతున్నారు, వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ ఏముంది, ప్రతి ఒక్కటి చూడాలండి మీరు.
ఇది రెండు ఇండియాలో మేజర్ ఐటీ సిటీస్ అంటే బెంగళూరు, హైదరాబాద్ మధ్యలో ఉంది. ఆ రెండు కూడా చాలా ముందు మంచి భవిష్యత్తు ఉన్న ఐటీ సిటీలు. వీ రెండింటిని కలుపుతూ కూడా గవర్నమెంట్తో ఒక ప్రోగ్రామ్ ఉంది. 6 లేన్ రోడ్, మినిమం 6 లేన్ రోడ్ వేయడానికి. వేస్తే ఈ రూట్ అంతా ఇంకా బాగా డెవలప్ అవుతుంది. ఈ డెవలపర్స్ కూడా అన్ని పర్మిషన్లు తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళకి నేను కోరేది ఏంటంటే అన్ని పర్మిషన్లతో పాటు మంచి క్వాలిటీగా డెవలప్ చేసి ఇస్తే ప్లాట్స్ ఈ తీసుకున్న వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండకుండా చూస్తే ముందు మీకు కూడా మంచి పేరు వస్తుంది, ఈ బ్రాండ్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.